కొండగట్టులో భక్తులకు మెరుగైన వసతులు. వాయుపుత్ర సదన్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం భారీ వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ముఖ్య విశేషాలు: నిర్మాణ వ్యయం సుమారు 35.19 కోట్ల రూపాయలు. నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగనుంది. వసతి సామర్థ్యం మొత్తం 100 గదులతో కూడిన వాయుపుత్ర సదన్, ధర్మశాల. ప్రయోజనం: ఒకేసారి 2000 మంది మాలధారణ దీక్షా భక్తులు విరామం తీసుకునేలా ప్రత్యేక సౌకర్యాలు. భక్తుల కోసం పవన్ కళ్యాణ్ చొరవ. గతంలో ఎన్నికల విజయం తర్వాత కొండగట్టును దర్శించుకున్న సమయంలో అక్కడి వసతుల కొరతను గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వివరించి టీటీడీ ద్వారా నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. దీని ఫలితంగానే నేడు ఈ బృహత్తర కార్యానికి అడుగుపడింది. 2 రాష్ట్రాల ఆధ్యాత్మిక వారధి. ఈ ప్రాజెక్ట్ కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న భక్తిభావానికి, సహకారానికి నిదర్శనంగా నిలువనుంది. రాబోయే రోజుల్లో కొండగట్టుకు వచ్చే వేలాది మంది భక్తులకు వసతిపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖ్య అతిథులు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి
తెలంగాణ కూడా వెల్కమ్ సార్. అదేవిధంగా నేటి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేస్తున్న తెలంగాణ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఒక సత్సంకల్పంతో వచ్చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పక్షాన, కొండగట్టు దేవాలయ పక్షాన, జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టీటీడీ బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందే కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం భావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం భావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యర్థులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాఫలక ఆవిష్కరణ రైట్ సైడ్ జరగరే జరగరే కనబడతలే. శిలాఫలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అతిథులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. గౌరవ అతిథుల సందేశాలపై భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలని తపన. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి
నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే. వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలన్న కళకు వారు ఎప్పుడూ కనబడుతుండే. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచూ కూడా కలిసేవాడిని. మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కన ఉన్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను. ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అదృష్టవశాత్తు ఈ చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం, మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కనీ వెళ్ళి ఎక్కలేదు. ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం, పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం. శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాలధారణ చేసి ఇక్కడ విలువ చేస్తారు. దానికి మీరు ఈ మాల విలువ మండపం చేసినందుకు, ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా అక్కడికి రూపొందించమని చెప్పారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ కొండగట్టు దీక్షాభవనాలపై ఈ సత్రంలో కృషికి ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల శ్రీ వెంకటేశ్వర గారి రాజధాని వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మీ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారం. అది వస్తున్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కొరణాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమాలను తీసుకుని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైసలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మధ్యలో మాకు గ్రూప్ ఉండేది, వాళ్ళు చాలామంది కలుస్తూ ఉన్నాను. త్వరలో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన బాబు. సో మీ అందరికంటే ముందు సత్యం అలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు కోరుకున్నాను. సో సత్యం గారు అమలు చేస్తే నాతో పాటు అందరూ కలిసి చేశారు. నియోజకవర్గాల్లో టైంలో చేయాల్సి వచ్చింది, పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. రోజున ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నారు మరింత ఆనందంగా. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దాని ప్రత్యేక సాక్షి సత్యం గారు. నాకు కూడా స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలింది, ఎలా మిస్ అయింది, ఎలా బ్రతుకున్నా న్యూస్కి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద, ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన తెలియదు. ఈరోజు అత్యంత ప్రముఖులు కోరుకున్నాను. మాకు ఇక్కడ దీక్షాలకి సత్రం మాకు ఏదైనా చోటు ఏదైనా కావాలి, ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశిస్తులు అక్కడ కూటమి ప్రభుత్వం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మేమందరం కలిసి పనిచేయటం.
ఆర్కిటెక్ట్ బోరుగా పాలన సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి గట్టిగా కృషి చేసి చైర్మన్ టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉన్నది కానీ చేయడానికి ఆ పనులు నడవడం. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం ఆమోదం చేయడం చాలా చాలా మనస్ఫూర్తిగా మనందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. దీనికి సహకారం తెలిపిన ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్య, రెవెన్యూ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద హరి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు తెలియజేసిన విషయం మీకు చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగడికి సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతం సొత్తు కాదు, అది విశ్వంతరం, యూనివర్సల్ కాదు. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా నాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా. అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, ఎవరు కోరుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటున్నది కూడా అందరితో డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగడానికి రామకార్యానికి అడ్డే ఉంది. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్ళే బజరంగ బలి హనుమాన్ గారికి, హనుమాన్ జీకి అసలు ఏది అడ్డు. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదానికి అన్నట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్పగా గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాను భవిష్యత్తులో బడ్జెట్ వస్తుంది. దాంతోపాటు నా కన్సల్ట్ చేయాలనుకో, మీరు రోడ్డు గిరి ప్రదక్షిణ మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కనసేవలు చేస్తాను. వెళ్ళవచ్చు ఇక్కడ వేదిక పైన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే, మన గౌరవ ఎమ్మెల్యేస్ అందరం కూడా అందరం మనస్ఫూర్తిగా దీనికి కనసేవ చేస్తాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డల అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అలాగే మీడియా అధిపతులకి, మిత్రులకి, టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏంటి రిస్క్ అంటే రిస్క్ అయ్యే పనులు మీరేం చేస్తారు? పెరగండి. నువ్వు అట్నే ఉండమ్మా, అమ్మాయి నువ్వు అట్నే ఉండు. అట్లా అడ్డం కనబడతాను రోడ్డు దిగు. నౌకరీ బండెక్కి అందరు కనబడుతుంది. బండెక్కండి బండెక్కి నువ్వు ఎంకకుండండి. ఎంతకు ఏ అమ్మా ఏంటది అరేంజ్ చేసి పెడతారు.